గారు ఒక్క నిమిషం ఇస్మాయిల్ గారు, ఇప్పుడు కవిత గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కవిత గారి వైపు నుంచి కానీ జాగృతి కానీ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. చాలా క్లియర్ గా ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ కవిత ఫోన్ ట్యాపింగ్ దోషులు శిక్షించాలి. దోషులు అంటే మరి కవిత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేది అది కేటీఆర్ నుంచి లేకపోతే హరీష్ రావు నుంచి కేసీఆర్ నుంచి వచ్చిందని. సో ఒకవేళ దోషులు గనక కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఆదేశిస్తే వాళ్ళు కూడా శిక్ష పడాలి, అంతేనా? తప్పు చేసిన ఎవరైనా సరే చట్టం పరిధిలో ఇప్పుడు విచారణకు హాజరై ఆ విచారణలో అవునో కాదో తప్పు చేసింది తండ్రి అయినా శిక్ష పడాలా? 100% శిక్ష పడాలి. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. మీ దృష్టిలో ఎవరు అనుకుంటారు? మీ దృష్టిలో ఎవరు తప్పు చేశారనుకుంటారు? ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ నా దృష్టిలో, మీ దృష్టిలో కాదండి, ప్రజలే. కేసీఆర్ చేయించారు. కేసీఆర్ కవిత ఫోన్ ట్యాపింగ్ చేయించే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆయనకు అనుమానం ఎందుకు వచ్చింది? వేరే వాళ్ళతో టచ్ లో ఉన్నారని అనుకున్నారా కేసీఆర్? సొంత పార్టీలో ఉంటూ లేదా సొంత ఇంట్లో ఉంటూ వేరే పార్టీలకి వేరే పార్టీల నేతలకి కొమ్ముగా వస్తున్నారని కేసీఆర్ అనుకున్నారు. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయించాల్సిన పరిస్థితి, ఎందుకు అనుమానం వచ్చింది? నేను అభూత కల్పనలకు అపోహలకు వెళ్ళనన్నా. నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నా, జర్నలిస్ట్ గా ఉన్నాను. చాలా విషయాలు మీరైనా నేనైనా ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఎవరిదైనా సొంత కూతురుతో సొంత అల్లుడితో నిజంగా జరిగితే గనక చేయించాల్సిన పరిస్థితి అనుమానం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ఇంట్లో ఎవరైతే కుట్రలకు తెరలేపినారో, ఎవరో కుట్ర కోణంలో ఎవరైతే పనిచేసినారో, కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని కట్టుకుని ఆ ప్రయత్నం చేసినారు, ఆ పని చేసినారు. ఆయన కనుసనలలో ఆ పని జరుగుతున్న విషయం తెలిసి ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారనేటువంటి అంశం ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత, వాస్తవాలు తెలియాల్సిన బాధ్యత ఇప్పుడు చట్టం పరిధిలో ఉన్నది. చట్టం వైపు నుంచి న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఆ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు జరిగింది అంటారు? అట్లా ఎందుకు జరిగింది? మీరు అన్నట్టు ఒకవేళ జరిగితే కనుక సొంత తండ్రే ఒకవేళ కూతురు లేకపోతే అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అనుమానం, ఆ సస్పిషన్ యాంగిల్ ఎందుకు వచ్చింది? నేనేమంటున్నా అంటే నేను అక్కడ ఆ తండ్రే బిడ్డను ఎంపీగా గెలిపించాడు, ఆ తండ్రి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఓకే, ఆ తండ్రే బాధపడ్డారు ఆమె లిక్కర్ స్కామ్ లో జైలు వెళ్ళినప్పుడు. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ప్రజా జీవితంలో నిలబడి నిజాయితీగా ప్రజల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినవో, హామీలు ఇచ్చినవో అవి నెరవేర్చలేని పరిస్థితి, నాయకత్వ లక్షణాలను పూర్తిగా పుణికిపుచ్చుకోలేక అసమర్థంగా ఉన్న వాళ్ళు కవితక్క పూర్తి స్థాయిలో నాయకత్వ లక్షణాలతో ముందుకు పోతుంటే చూసి ఓర్వలేక చేసినటువంటి పని అది ప్రజలందరూ గమనించినారు. వాళ్ళ ఆ విషయంలో అక్కడ ఎవరైతే చేసినారో వాళ్ళ పాపం పండుతుందన్న సందర్భం ఇప్పుడు వచ్చింది. అంటే తండ్రి ఎదగద్దని కోరుకోడు కదా, తండ్రి కూతురు ఎదగొద్దని కోరుకోడు కదా. మేబీ ఆయన కోరుకుంటే కనుక ఓకే, లిక్కర్ స్కామ్ లో లేకపోతే దానిలో ఇంకెక్కడన్నా వేరే విధంగా భారతీయ జనతా పార్టీకో వాటికో చిక్కకుండా ఉండాలని గిట్ట అట్లా ఏమైనా నజర్ పెట్టి ఉండొచ్చు కదా. అది కూడా తప్పే కదండి, అట్లా కూడా తప్పే కదా. మిమ్మల్ని ప్రజలు ఒకటి ఏంటంటే పబ్లిక్ లో ఒక పర్సెప్షన్ ఉంది ఏంటంటే లిక్కర్ స్కామ్ వ్యవహారాలు లేకపోతే ఢిల్లీలో మాట్లాడిన విషయం కేసీఆర్ కు తెలియదు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గానీ వాళ్ళతో మాట్లాడింది కానీ ఒకవేళ జరిగితే గనక అక్కడ దాకా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఆమె జైలుకు వెళ్ళినందుకు ఆయన చాలా బాధపడ్డారు. ఈవెన్ పార్టీ విలీనానికి కూడా సిద్ధపడ్డారు ఆమె కోసం. మొత్తం భారతీయ జనతా పార్టీలో విలీనం చేసింది కూడా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ రెడీ అయినారన్న కదా. నేను మీ ద్వారా ఇప్పుడు మళ్ళీ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది, చెప్తా ఉన్నా. ఆ రోజు జరిగినటువంటి అరెస్ట్ కు సంబంధించిన దాకా జరిగిన పరిణామాలను మీరు ఇప్పుడు ఒకసారి మళ్ళీ పరిశీలించి చూడండి. ఇవాళ జరుగుతున్న రాద్ధాంతాన్ని పరిశీలించి చూడండి. నిజంగానే వాళ్ళకు మనసులో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజు ఆమె వెళ్తున్నప్పుడు ఎట్లా ఎవరెవరి ముఖంలో నవ్వులు ఉన్నాయి, ఎవరెవరు వెనకాల ఏం చేస్తున్నారు, తర్వాత ఎవరు అండగా నిలబడ్డారనేది కూడా మీరు ఒకసారి చూడండి. నాకు అర్థమైంది మీరు అంటూ ఒక్క నిమిషం ఎందుకు చేయలేదు. మీరు అన్నారు కదా ఒక పాయింట్, ఎవరెవరి మొహంలో నవ్వులు ఉన్నాయి. కేటీఆర్ మొహంలో నవ్వులు ఉన్నాయని సోషల్ మీడియాలో నేను చూశాను. కానీ అదే కేటీఆర్ ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయనండి. అదే కేటీఆర్ ఒక ఈడీ ఆఫీసర్ తో చాలా తీవ్రంగా ఆ రోజు ఆర్గ్యూ చేశాడు. చాలా తీవ్రంగా, ఎట్లా హౌ కెన్ యూ ఎంటర్ వితౌట్ సర్చ్ వారెంట్, ఇది ఎట్లా వస్తారు, ఎట్లా అరెస్ట్ చేస్తారని అదే కేటీఆర్ చాలా సీరియస్ గా ఇంటి లోపల ఆర్గ్యూ చేసిన విజువల్ ఉంది. మీరు కేటీఆర్ మొహంలో నవ్వు ఉంది అని అంటున్నారు. మంచి ప్రశ్న నేనేమంటున్నానంటే ఏదైతే అక్కడ
చట్టానికి న్యాయానికి సహకరించడానికి సానుకూలమైన వాతావరణంలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి సహకరించాలా. కానీ వివాదాన్ని సృష్టించడానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణం చెడగొట్టడానికి కూడా ఒక ప్రయత్నం జరిగింది. అది కనబడతా ఉన్నది. అక్కడ ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం ఏముంటది? నిజానికి ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, అడిగినటువంటి వివరాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. రాద్ధాంతాలు సృష్టించడం ఎందుకు? గొడవ దిగడం ఎందుకు? ఆ గొడవ దిగడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందాలనుకున్నారు? ఆ గొడవ ఎందుకు సృష్టించబడింది? అసలు ఆ గొడవ ద్వారా ఏ ప్రయోజనం పొందాలనుకున్నారు? ఆమెకి ఏమైనా లాభం జరిగిందా? ఆమెకి ఏమైనా ఉపయోగం జరిగిందా? దానివల్ల మరికొత్త రిస్ట్రిక్షన్స్ పెరిగిపోయినాయి. ఆమెకు ఇంకా కఠినమైన అరెస్ట్ చేస్తామంటే తీసుకుపోని వదిలేస్తేనేమో మళ్ళీ అంటారు కదా ప్రొటెక్ట్ చేయలేదు, అది చేయలేదు, కనీసం చేయలేదు అని చెప్పి. నేనేమంటున్నా, చట్టపరంగా న్యాయపరంగా అధికారులకు సహకరించాల్సిన అవసరం ఉంది, వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అనవసరమైనటువంటి అర్థాలు సృష్టించాల్సిన అవసరం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు అంటున్నా. కానీ అప్పుడు ఒక రకంగా వ్యవహరించి ఇప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తున్న వాళ్లకు వాళ్ళ కపట నీతిని బయట పెడతా ఉన్నారు. వాళ్ళ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కాపాడే భాగంగా ప్రజల ముందు మళ్ళా ఇవాళ మాట్లాడుతున్నప్పుడు కనీసం దానికి సంబంధించినటువంటి పశ్చాత్తాపం లేకుండా, తప్పు చేశామనేటువంటి ఇది లేకుండా ఎదురుదాడులు, తర్వాత తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎదురుదాడులు దిగుతా ఉన్నారు. మాట్లాడిన వాళ్ళ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆడబిడ్డ మీద ఉసురు పోసుకున్న వీళ్ళు మళ్ళీ ఒకసారి రాజకీయాలు చేసే క్రమంలో కూడా కనీసం కించిత్తు మనస్తాపం లేదు వీళ్ళకు. ఇవాళ కృష్ణార్జునులు అనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దేనికి కృష్ణార్జునులు అండి? కుట్రను బ్రహ్మాండంగా కుట్రలు చేశామనా వీళ్ళు వేడుకలు చేసుకునేది? బ్రహ్మాండంగా ఆడబిడ్డను ఇంట్లో నుంచి పంపించామనా వీళ్ళు ఇవాళ వేడుకలు చేసుకునేది? వీళ్ళ కౌగలింతల వెనుక ఏ కత్తులు దాచుకున్నారు తెలియదా ప్రజలకి? ఇప్పుడు మళ్ళీ ఒకసారి అరే వెళ్ళి మీరు విచారణకు హాజరుగాండి అని చెప్తే దాన్ని రాద్ధాంతం చేసి రాజకీయ కోణంలో చూసి మళ్ళీ రాష్ట్రంలో రాజకీయ అలజడిని సృష్టించి అల్లరిని సృష్టించడానికి ఒక కుట్ర జరుగుతా ఉన్నది. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, అనుమానం ఉన్నది మాకు. అంటే ఇప్పుడు చెల్లెలు జైలుకి వెళ్తే కేటీఆర్ ఎందుకు సంతోషం ఉంటుంది? కేటీఆర్ సంతోషం ఎందుకుంటే చెల్లెలు జైలుకి వెళ్లే పరిస్థితి ఉంటే కేటీఆర్ ఎందుకు సంతోషం ఉంటుంది అంటారా? అసలు ఆ రకమైనటువంటి ఆలోచన ఉంటే ఈ సమస్య ఇక్కడ దాకా రాదు కదండి. సింపుల్. ఆ రోజు నిజంగానే మనసులో కపటం లేకపోతే, దురుద్దేశం లేకపోతే, దుర్బుద్ధి లేకపోతే ఆ కేసు ఎవరి కోసం వేసుకున్నారో ఇప్పటికైనా స్పష్టం చేయమండి. ఆమెకు సంబంధం లేదని చెప్పినారు కదా, కుటుంబం అంతా చెప్పినారు కదా. ఏ ఉద్దేశంతో చెప్పినారో, ఏం జరిగిందో ప్రజలకు చెప్పమనండి. నేను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నా, వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజేమో ఒక రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడతారు, ఈ రోజు వేరే వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నా వాళ్ళు మాట్లాడవచ్చు కదా. వాళ్ళు ఎందుకు నోరు విప్పడం లేదు? వాళ్ళకి మాట్లాడే ధైర్యం ఎందుకు లేదు? వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంది కదా. ఆమె చేసిన ఆరోపణలని వాళ్ళే చెప్పొచ్చు కదా. అందరి సాక్షిగా మాట్లాడిన అంశాల పట్ల కూడా వాళ్ళు స్పష్టంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు. ఎందుకు నిజాలు చెప్పడానికి వెనకాడుతున్నారు? వేరే వాళ్ళతో ఎందుకు మాట్లాడిస్తా ఉన్నారు? రోజుకొక మౌత్ పీస్ని తీసుకొచ్చి ఎందుకు ముందు పెడతా ఉన్నారు? ధైర్యంగా వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. దీన్ని రాజకీయంగా దురుద్దేశంతో కూడుకున్నట్టుగా ఇదేదో కక్ష సాధింపులాగా చేస్తున్నాం. నేను స్పష్టంగా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాండి. ప్రభుత్వం తర్వాత ప్రతిపక్షం రెండు కలిసి ప్రజాజనాన్ని దుర్వినియోగం చేయొద్దు, ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు. నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ విచారణ వీళ్ళు సహకరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గనక వాళ్ళు కుమ్మక్కైతే ఈ రాజకీయాలు అవసరం లేదు. అవినీతి నిరూపించడానికే అన్ని రకాల చర్యలు తీసుకోవడానికే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ట్యాపింగ్ కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి. మళ్ళా ప్రభుత్వం కుముక్కయింది అని ఏం అవసరం అండి? మమ్మల్ని నానా కష్టాలు పెట్టిండ్రు, మా నాయకులను కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి, మా పార్టీని కానివ్వండి, మా పార్టీల కార్యకర్తలను. మేము దేనికోసం కుముక్కైతాం? దేనికోసం అవుతామండి? మీరు ఆ మాట మాట్లాడకండి. మీరు విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి, ఇన్వెస్టిగేషన్ గురించి అడగండి, పనిష్మెంట్ గురించి అడగండి. కానీ కుమ్ముక్కైందనే మాట అనొద్దు. కుమ్ముక్కైందనే మాట మీరు ఆ మాట అనొద్దు. మమ్మల్ని జాప్యం జరగొద్దు, టైం పాస్ వ్యవహారంగా ఉండకూడదు అనేది నేను కోరుకుంటా ఉన్నా. ఎవరు టైం పాస్ చేస్తున్నారండి? ఎవరు టైం పాస్ చేస్తున్నారు? నోటీసులు ఇస్తూనే ఉన్నాం, ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉన్నది. కోర్టుకు అయితే వాళ్ళు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంటూనే ఉన్నారు. ఇక్కడ టైం పాస్ ఎక్కడ ఉందండి? ఎవరి చిత్తశుద్ధిని శంకిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నాం కదా మనం. అందుకనే ఆ పరిస్థితి రావద్దంటున్నా. రఘునందన్ రావు గారు ముందు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినారు. చాలా చట్టపరమైన అంశాలు, లాలో ఏమున్న అంశాలు పక్కన పెడితే ప్రజలకైతే స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందు వాస్తవాలు అవసరం ఉన్నది. మాట్లాడుకున్నంత ఈజీ ఉంటదండి. ప్రూఫులు చూపిస్తే కూడా మేము చేయలేదు, ఆ ప్రూఫ్లు కూడా ఫేక్ అంటే ఇంకేం చేస్తాం చెప్పండి. మీ స్టేట్మెంట్ తో ఎండ్ చేద్దాం ఇస్మాయిల్ గారు. చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ. ఊరేగింపులు చెప్పండి, ఎందుకు ఈ బల ప్రదర్శనలు? థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు.
కల్వకుంట్ల రమ్యారావు గారు, అదేవిధంగా దిలీపాచారి గారు, అంతకుముందు జాయిన్ అయిన రఘునందన్ గారు, శరత్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, బాలరాజ్ యాదవ్ గారు ప్రజల ముందు ఆయన చెప్పారు ఒక మాట, స్పష్టత రావాల్సిన అవసరం ఉందని. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీనిలో, నేను ముందే చెప్పాను. ఒకటి, బీఆర్ఎస్ యాంగిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేస్తే గనక, ఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగితే ఖచ్చితంగా శిక్ష పడాలి. అందులో తెలిసి ప్రమేయం జరిగి ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగితే దానిలో ఖచ్చితంగా శిక్ష పడాలి. నెక్స్ట్, ఏ ప్రభుత్వము ఏ అధికారి ఎవరు కూడా సాహసించని విధంగా ఆ విధంగా శిక్ష ఉండాలి. రెండవది, దాని సమయానుకూలంగా వాడుకోవడం, బెనిఫిట్స్ కోసం గుర్తొచ్చినప్పుడు అలా చేయడం, అది కూడా కరెక్ట్ కాదు. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయనో, జూబ్లీహిల్స్ ఎలక్షను, లేకపోతే పంచాయతీ ఎలక్షన్ను అట్లా కాకుండా కాంక్రీట్గా సీరియస్నెస్తో చేసి ఉంటే నా ఉద్దేశంలో ఈ పార్టీకే ఫోన్ ట్యాపింగ్ విషయం ఒక కన్క్లూజన్కి వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితిలో దీన్ని ఎలక్షన్ వరకు లాగి, ఎలక్షన్ టైం ప్రతిసారి గుర్తొచ్చినప్పుడల్లా ఎస్ టాపిక్ డైవర్షన్ కోసం దాన్ని యూజ్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది. సో నిజంగా సిట్ సజ్జనార్కు ఇప్పుడు కొత్తగా 2 months బ్యాక్ అప్పగించారు కాబట్టి సజ్జనార్ ఎఫిషియన్సీ మీద కూడా నమ్మకం ఉంది కాబట్టి అసలు దోషులు ఒకవేళ జరిగితే, నేరం జరిగితే బియాండ్ ది పోలీస్ ఆఫీసర్స్ పొలిటికల్ వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళని చట్టం ముందు నిలబెడతారు అని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఇది వాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో